హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి తూమ్కుంట నుంచి షామీర్పేట్కి అయితే వెళ్ళబోతున్నాము. ఫిషింగ్ కూడా చేసాము అక్కడైతే. వీడియో అయితే చాలా బాగుంటుంది, కూడా స్కిప్ చేయకుండా అయితే కంటిన్యూ అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. సో ఈరోజు మన వీడియో తూమ్కుంట నుంచి షామీర్పేట్కి అయితే వెళ్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేమైతే ఇప్పుడు తూమ్కుంట నుంచి అయితే స్టార్ట్ అయినాము. సో తూమ్కుంట నుంచి షామీర్పేట్కి అయితే వెళ్ళబోతున్నాము. సో షామీర్పేట్ లేక్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా డ్రైవింగ్ అయితే నేను చేస్తున్నాను, మరి కొంచెం స్పీడ్గా వెళ్ళాను అనుకుంటున్నాను. సో ఫైనల్లీ అయితే షామీర్పేట్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఇంత లాంగ్ అయితే రావడం అనేది. సో నేనైతే ఎప్పుడు ఇంత లాంగ్ అయితే రాలేదు. యాక్చువల్గా నేను చాలా లాంగ్ నుంచి షామీర్పేట్కి వచ్చాను, కానీ మీకైతే నేను తూమ్కుంట నుంచి అయితే వీడియో అయితే రికార్డ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇంకా ఫైనల్లీ మనమైతే ఇంకా రీచ్ అయిపోయినట్లే ఇంకా షామీర్పేట్ లేక్ అయితే. యాక్చువల్గా ఇది మనకి డైరెక్ట్ కరీంనగర్ రూట్ ఇది. సో ఫైనల్లీ ఇంకా షామీర్పేట్కి అయితే వచ్చేసాము. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, నాకంటే హ్యాపీగా ఉంది, కానీ సేఫ్గా అయితే డ్రైవ్ చేసుకొని అయితే వచ్చాను అనిపించింది నాకైతే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అనేది ఎందుకు రిమూవ్ చేశానంటే అక్కడ గుడి ఉంది. సో మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, షామీర్పేట్లో గుడి ఉంది కదా. సో అక్కడ సాంగ్స్ పెట్టారు, ఆ సాంగ్స్ వల్ల నాకు కాపీరైట్ వస్తుందని నేను అక్కడ ఉన్న వాయిస్ అనేది రిమూవ్ చేసినాను, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది. సో మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మేమైతే ఫిషింగ్ కూడా చేసాము, ఇక్కడ గాలాలు వేసి ఫిషెస్ కూడా పట్టినాము. సో ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం ఇక్కడైతే. ఫిషెస్ పట్టడానికి అంటే చాలా టైం పట్టింది ఇక్కడ, కానీ ఒక్క ఫిష్ పట్టడానికి అయితే మాకు మ్యాక్సిమం అయితే ఒక 3 hours పట్టింది అనుకోవచ్చు ఒక ఫిష్ పట్టడానికి. సో చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ లాస్ట్లో అయితే నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, ఫిష్ పట్టింది ఒకటైతే చాలా పెద్ద ఫిష్ అయితే పడింది. సో చాలా సంతోషం అనిపించింది. అలాంటివి ఒక 2 అయితే పడ్డాయి, మిగతావి చిన్నవి పడితే అవి మళ్ళీ రిటర్న్ దాంట్లోనే వదిలేసినాం అనమాట, చిన్నవి ఎందుకు అనేసి. సో ఇవేనండి ఇంకా మేమైతే ఫిషింగ్ చేసింది. సో 2 ఫిషెస్ అయితే పడ్డాయి పెద్దవి, మిగతావి అయితే ఇంకా అందులోనే వదిలేసినాం చిన్నవి.